ఇక్కడైతే చూసుకోవచ్చు. నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు మనం దీని అయితే ఓపెన్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, ఇక్కడ చూస్తే మనకు ఫస్ట్ అయితే ఖాళీగానే ఉంటుంది, నో ప్రాబ్లం, అది అలాగే ఉంచండి. దాని తర్వాత ఇక్కడ మనకు ఆర్ట్ షేప్ క్రియేషన్, దాని తర్వాత మళ్ళీ తెలుగులో ఆర్ట్ షేప్ క్రియేషన్ ఉంటుంది. ఓకేనా, నో ప్రాబ్లం, ఉంచండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు గ్రూప్ ఉంది కదా, కింద గ్రూప్, దాన్ని సెలెక్ట్ చేసి పైన ప్లస్ కానీ కాపీ లేర్ అని ఉంది కదా, కాపీ చేద్దాం. స్టార్టింగ్లో వచ్చి పైన ప్లస్ కానీ పేస్ట్ స్టైల్ చేసిన తర్వాత దీనైతే మనం 5 సెకండ్ వరకు జరుపుకోవాలి. దానికోసం ఈ యారో క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. అంతవరకు వచ్చిన తర్వాత దీన్ని కిందికి తీసుకొద్దాం. ఇది ఎందుకని మీకు అవసరం ఉండొచ్చు, కానీ స్టార్టింగ్లో మనకు టైటిల్ రివీల్ కానికే ఇది చాలా అవసరం ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీనైతే సెలెక్ట్ చేసుకుందాం, ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసాం, మళ్ళీ ఇక్కడ మనకు ఇంకో గ్రూప్ ఉంటుంది. ఓకేనా, మళ్ళీ సెలెక్ట్ చేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఒకటి డిలీట్ చేసేయండి, ఒకటి మాత్రమే ఉంచి ఈ పైన దాన్ని ఇది ఇక్కడ మీ యొక్క మెయిన్ నేమ్ ఏదైనా ఉంటే అది పెట్టుకోండి, ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఆర్ఎస్ అని పెడుతున్నాను, ఎక్కువ ఉంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. నేను ఆర్ఎస్ఏ పెడుతున్నాను, నో ప్రాబ్లం, నాకు 2 చాలు. ఓకే, ఇప్పుడు మనం బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చి ఇప్పుడు మీ యొక్క ఫింగర్ తోటి జూమ్ చేసుకోండి. దీన్ని ఇలా ఎంత కావాలి అంత జూమ్ చేసి ఇక్కడ పెట్టి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఎండింగ్లో ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసిన తర్వాత దీని అయితే ఈ సైడ్ అయితే తీసుకురండి. ఓకే, ఇక్కడ చూస్తే మనకు కొంచెం అయితే కట్ అయినట్టు కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడైతే నైస్. ఇక్కడ చూస్తే కొంచెం ముందలకైతే వస్తలేదు, నో ప్రాబ్లం. దీన్ని యారో క్లిక్ చేసి ఇంతవరకు అయితే తీసుకురావాలి. కింద మనకు ఏదైతే ఇమేజ్ ఉందో దాన్ని జరుపుకుంటే వచ్చేస్తుంది. ఓకేనా, చూడండి, నైస్. ఓకే, మళ్ళీ కింద ప్లస్ కానీ మీడియాలోకి వెళ్ళి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో అయితే ఇస్తాను, అది యాడ్ చేసుకోండి. ఈ వీడియో ఏంటంటే చెప్తాను, ఈ వీడియో. ఓకేనా, ఈ వీడియో సెలెక్ట్ చేసి ఎక్స్ట్రా పార్ట్ అంటే 5 సెకండ్ కంటే ఎక్కువ అయితే ఉండకూడదు కాబట్టి సెలెక్ట్ చేసి కిందకి తీసుకొచ్చి బ్లెండింగ్లోకి వెళ్ళి డార్కన్లోకి వెళ్ళి మల్టిప్లై చేస్తే ఇప్పుడు చూడండి, చూస్తున్నారు కదా, నైస్. స్మాల్గా రివీల్ అయింది, దాని తర్వాత ఆటోమేటిక్గా ఇది రివీల్ అవుతుంది. ఇప్పుడు దీనికి ఆల్రెడీ ఒక వీడియో అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయొద్దు మనం ఏంటంటే కింద గ్రూప్ సెలెక్ట్ చేసుకోవడం, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళడం, మళ్ళీ ఇంకో గ్రూప్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవడం, నేమ్ చేంజ్ చేసుకోవడం. ఇది ఫస్ట్లో అయితే ఇంగ్లీష్లో ఉంటుంది, ఇదైతే చేంజ్ చేసుకోండి. ఓకే, దాని తర్వాత ఇంకోటి తెలుగులో కూడా ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ మనం గ్రూప్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్ట్ షేప్ క్రియేషన్ అని ఉంది, సేమ్ దీన్నే మీ యొక్క టైటిల్ ఏదైతే ఉందో అది తెలుగులో పెట్టుకోండి. ఓకేనా, దాని తర్వాత మలయాళం కానీ తమిళ్ కానీ హిందీ కానీ ఇది కూడా చెప్తాను ఎలా పెట్టుకోవాలనేది. మీకు రాకుండా నో ప్రాబ్లం, చెప్తాను. ఓకేనా, చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలాగైతే వచ్చింది. ఇప్పుడు మనమైతే బ్యాక్ వద్దాం. ఒకవేళ ఓకే, ఈ 3ని కాపీ చేసుకోండి. అంటే 3 గ్రూప్స్ ఉన్నాయి కదా, గ్రూప్ ఒకటి, దానిపైన ఒక ఇమేజ్ అయితే ఉంటుంది. ఇమేజ్ అంటే ఒకటి లైన్గా కట్ అయ్యే షేప్ అయితే ఉంది, దానిపైన స్మోక్ వీడియో ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసి కాపీ లేర్ చేద్దాం, ఇక్కడ వచ్చి పేస్ట్ చేద్దాం, మళ్ళీ ఇక్కడ వచ్చి పేస్ట్ చేద్దాం, మళ్ళీ ఇక్కడ వచ్చి పేస్ట్ చేద్దాం. ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే అవి రైట్ సైడ్ కట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనకు ఈ గ్యాప్లో అయితే మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఏం పెట్టానంటే ప్రివ్యూ, దాంతోపాటు 1 లైక్ పెట్టాను. మీరు అలా కాకుండా మీరు ఛానల్ ఉంటే అలా పెట్టుకోవచ్చు. నేనైతే ఇంకా ఏమైనా మీ యొక్క ఫుల్ నేమ్ ఏమైనా ఉంటే అదే పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనకు టైటిల్ అయితే కావాలి. టైటిల్ అయితే ఫస్ట్ హిందీ కావాలి, దాని తర్వాత తమిళ్ కావాలి, దాని తర్వాత కన్నడ కూడా ఉంది కాబట్టి కన్నడ పెట్టుకుంటే కన్నడ పెట్టుకోవచ్చు, తమిళ్ పెట్టుకుంటే తమిళ్ పెట్టుకోవచ్చు. ఓకే, మలయాళం పెట్టుకుంటే మలయాళం పెట్టుకోవచ్చు. కానీ మీకు డౌట్ రావచ్చు ఎలా పెట్టుకోవాలనేది. అంటే నేను కూడా ఒక యాప్ అయితే యూజ్ చేసిన, నేను అంటే గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇప్పుడు ఒకసారి బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత ఓకే, ఈ యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు పైన ఇంగ్లీష్లోనే పెడితే మీకు ఈ లాంగ్వేజ్
CF. ఓకే, పెట్టిన తర్వాత క్రియేట్. ఓకే, ఇక్కడైతే చూసుకోవచ్చు నేనైతే యాడ్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని యారో క్లిక్ చేసి కింద మనకు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఈ లాంగ్వేజ్ అయితే కావాలో ఆ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసి మీరైతే ట్రై చేయొచ్చు. మలయాళం కావాలంటే మలయాళం, ఏదైనా కావచ్చు. దాని తర్వాత ఇక్కడ కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత డైరెక్ట్గా మీరు ఎడిట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఉంటుంది కదా, అలర్ట్ మోషన్ది, దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఓపెన్ చేద్దాం, ఒక్క నిమిషం. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు తెలుగు తర్వాత ఏ లాంగ్వేజ్ పెట్టాలని అనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసి గ్రూప్లోకి వెళ్ళి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ మనం గ్రూప్లోకి వెళ్ళి పైన ఆర్షేప్ ఉంది కాబట్టి మీ యొక్క మెయిన్ టైటిల్ పెట్టుకోండి. దాని తర్వాత కింద పెట్టుకోవచ్చు. ఓకే, ఇంతే ఉంటుంది. దీనికి ఫాంట్ వేరేది ఏమి యూజ్ చేయకండి, అదే తెలుగు ఫాంటే యూజ్ చేయండి, వచ్చేస్తుంది. ఓకేనా, ఇలాగైతే మీకు ఏ లాంగ్వేజ్ అయితే కావాలో అది ట్రై చేయవచ్చు, పెద్ద వరి అవసరం ఏం లేదు. ఓకేనా, ఇప్పుడైతే మీరు సేవ్ కూడా చేసుకోవచ్చు. జై హింద్.